జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తర్హులని గురించి తెలుసుకుంటా వస్తాము. వాళ్ళ భక్తిని గురించి పురింజుకుంటా వస్తాండం. ఈ వారం 49వ వారం. ఈ 49వ వారంలో ఈ తిరుకోళూరు పెన్పిళ్ళై రామానుజర్ దగ్గర ఏం చెప్తారంటే, ఇక్కరికే సెండ్రేనో విభీషణరై పోలే, ఇక్కరికే సెండ్రేనో విభీషణరై పోలే అట్లా అనే వాక్యాన్ని ఆమె చెప్తారు. పొదువుగా ఆచార్యులు పెద్దవాళ్ళు అట్లంటే వాళ్ళ ముందరికాల వచ్చేదానికే భయంగా ఉండు, వాళ్ళ దగ్గర అంతా మాట్లాడేదానికే మనకు నిండా భయంగా ఉండు. ఎలాంటే వాళ్ళంతా నిండా నిండా పెద్దవాళ్ళు ఆచార్యులు, నిండా అనుష్ఠానాలు చేసేవాళ్ళు. వాళ్ళని చూస్తేనే మనకు ఒక తయకం వచ్చేస్తుంది, మనకు కొంచెం దూరంగానే ఉంటాం. అంటే ఈ పెన్పిళ్ళై రామానుజర్ దగ్గర సహజంగా భయం లేకుండా నా నిండా సాధారణంగా మాట్లాడుతుంది. అదిను సాధారణంగా మాట్లాడుతుంది. అంటే పెద్ద పెద్ద విషయాల్ని మాట్లాడుతుంది. ఎంతెంత పెద్ద విషయాలు. చరణాగది గురించి మాట్లాడుతుంది. చిన్నదిగా చేసే సేవల గురించి చెప్తుంది. ఇప్పుడు భారతంలో ఎత్తుకుంటేమింటే మాలాకారర్. ఆ మాలాకారరుடைய అందు ఆయన భక్తిని గురించి చెప్తుంది. గూని సందనం అరచిచ్చే ఆ దాని భక్తిని గురించి చెప్తుంది. அதே సమయంలో చరణాగది నేను మిగపెరియ విషయాన్ని గురించిను చెప్తుంది. ఆ యమ్మకు తెలియని విషయాలే లేదు. అన్నీ చెప్పేసి నేనేం చేసింది నాకేం తెలుసును నే మాటను చెప్తుంది అమ్మ. రామానుజర్‌కి కూడా ఆ యమ్మ మాట్లాడేది, ఆ యమ్మ చెప్పేదన్నీ ఆశ్చర్యంగా ఉంది. ఈ ఇంత చిన్న బిడ్డ మారి ఉండారు. ఈమెకి ఎంత విషయాలు తెలుసా అండి? ఎంత పులమై ఉంది అన్ని విషయంలో అనేసి ఆశ్చర్యంగా చూస్తా ఉండారాయన కూడా. ఈ వారంలో ఆ యమ్మ చెప్పిన వాక్యం ఇక్కరకే సెండ్రేను. ఇప్పుడు ఈ దీనియోட విளக்கంని మనం చూస్తామా. ఇప్పుడు మనకు మన అందరం ఉండిన తావుని చెప్పి రా రాముల వారు, సుగ్రీவர், లక్ష్మణర్, ఆ వానర సేனைகள் వీళ్ళందరుమే ఉన్న తావు వచ్చి సేదుకరై తిరుపులాని దివ్య దేశం కాడ వాళ్ళందరూ ఉండారు. ఈ కరై ఆ కడలుకు ఇటిపక్క కరైల వీళ్ళుండారు. అట్టిపక్క కరైల లంక ఉంటుంది, శ్రీలంక. శ్రీలంకలో రావణేశ్వరుడు, విభీషణుడు, அரக்கர்கள் వాళ్ళ ఊరు పూరా ఉండారు. అక్కరే ఆ కరై అక్కరైలేంచి విభీషణర్ ఈ కరగు సేదుకరైకి వస్తారు. వచ్చి రాముల వారి దగ్గర శరణடைஞ்சுతారు. దానిదా ఆ పెన్ పిள்ளை ఇక్కరికే సెండ్రేనో ఆ కరలోంచి ఇలంగైలోంచి ఆ కరై వచ్చి ఇలంగై, ఈ కరై అట్లా అనేది తిరుపులాని సేదుకరై. ఇక్కరికే సెండ్రేనో విభీషణరై పోలే అట్లా అని వివరం చెప్తుంది. ఆ కరలోంచి ఈ కరకు వచ్చినారు విభీషణర్ అట్లా అనేదిదా దీనియోட అర్థ విளக்கம். మనం ఇప్పుడు విభీషణర్ని గురించి కొంచెం చూస్తామా. విభీషణర్ వచ్చి నిండా భక్తిమాన్. ఆయనకు తెలుస్తుంది రాముల వారు వచ్చి భగవంతుడి రూపందా ఆయనోட అవతారందా అనేదని ఆయన పురింజుకునేస్తారు. సీతమ్మ వచ్చి లోకమాత అనేది ఆయనకు తెలుస్తుంది. ఆయన వచ్చి వాళ్ళ ఎప్పుడు చూస్తాను రామనామ జపం కూడా చేస్తూ ఉంటారంట. ఆయనోட కూతురుదా తిరిజడై. ఆ తిరిజడైదా సీతమ్మకు నిండా ఆదరవుగా ఉండంట. ఈయన వచ్చి విభీషణర్ వచ్చి ఆయన పెంచిన రకంలో ఆ త్రిజడై కూడా అంత ఆయన మరే మంచి గుణాలు నిండి ఉందింట ఆ యమ్మకు. ఆ యమ్మద ఆ అశోకవనంలో సీతమ్మకు ఆదరవుగా ఉండిందంట. అన్బుగా మాట్లాడినంట. దాని వెనక ఆ యమ్మకు ధైర్యం చెప్పునంట. కండిపుగా
రాముల వారు వచ్చి మిమ్మల్ని పిలిచిన పోతురు, కలవరపడకండ అట్లా అనేసి అంతరంగంగానే మాట్లాడునంట. అదిదా అంతరంగంగా అన్నీ చెప్పును. అన్ని విషయాలు ఏం నడుస్తుందనేదంతా గూడా చెప్పునంట. దానిదా అది విభీషణుడుடைய వளர்ப்பு. ఆయన గుణాలంతదనే ఆ బిడ్డగు ఉన్ను. ఆయన్ని చూసి పెరుగుతంది కదా! అందునుంచి ఆ బిడ్డను అంత ఉన్నంట. విభీషణుడొచ్చి నిండా భక్తిమాన్ చెప్తిని కదా! వాళ్ళ ఇంట్ల ఎప్పుడునూ దీపా దీపారాధన సద్దు, దైవీக మనం కమழ்ந்து ఉన్నంట. ఎప్పుడునూ ఒక దైవీக మనంగానే ఉన్నంట వాళ్ళ ఇల్లు. అటుపక్క పోతిమింటే రామనామ జపం సద్దు విన్నంట. ఆ దీపారాధన చేసేది, ఆ సాంబ్రాణి పొగ వేసేది, ఆ మణం కమழ்ந்து ఉన్నంట ఆయనోడ ఇల్లు. వాళ్ళు మధు మాంసం గూడా తినరంట. అరకర కులంలో పుట్టింటే కూడా దానికి సంబంధమే లేకుండా వాందిన ఆయనదా విభీషణర్. ఆయన వచ్చి రావణుడు చేసేది దీనిమే ఆయనకు పెట్టలేదు. అయినను వేరే దోవ లేకుండా ఆయన కూడా ఉంటారు. ఇది ఇంత వచ్చి విభీషణుడి గుణాలు. విభీషణుడిని గురించి వాల్మీకి రామాయణంలో ఆహ్, அறிமுகம் చేసేటప్పుడే విభీషణర్‌ங்கிற ధర్మాత్మ అని వచ్చునంట. అంత அளவுக்கு ఆయన భక్తిమాను, ధర్మవాను, ధర్మ వழியில నడిచేటాయన. నిండా నిండా మంచి గుణాలు పూరణంగా ఉండే ఆయనదా ఈ విభీషణర్. ఇంత మంచి ఆయనకు ఆ కూటం అనేది అరక్కர்களுடைய కూటంలో వేరే విధి లేకుండా అక్కడ வாழ்ந்துతా ఉండారు. రావణర్ కూడా ఉండాడు. ఇప్పుడు మనం ఇంతవరకు విభీషణుని గురించి తెలుసుకుంటిమి. దానివల్ల ఇప్పుడు మనం కొంచెం రామాయణ కథ లోపల పోతామా. రాముల వారు వనవాసం బయలుదేరుతారు. దాని మనగా భరధర్ వస్తారు. ఆయన దగ్గర ఆయన పాదుకైగల్ని ఇచ్చేస్తారు. దాని మళ్ళీ అక్కడ ఇంచి గంగైకరైని ఈ పక్క ఇంచి ఆ పక్క దాటి చిత్రకూటం పోవల. గుహడొస్తారు. గుహను ఆ ఓడ మీదనొచ్చి దాని మూల్యంగా ఈ కరైలించి ఆ కర్రలో ఉడుస్తారు. అక్కడ ఇంచి చిత్రకూటానికి దోవ చెప్తారు. ఈయనను అక్కడ కొంచెం దినాలు ఉంటారు. అక్కడ కాకాసుర వధం అంతా నడుస్తుంది. కాకాసుర అదది ఒక కన్ను పోడ్చును కాకాసురనుకు. అది మాదిరి ఆ విషయాలంతా అక్కడ నడుస్తుంది. అక్కడ ఇంచి ఒకే తావులో ఉండకూడదంట. వనవాసంలో ఒకే తావులను ఉండకూడదంట. అటుపక్క వచ్చే దోవలో వచ్చే అన్ని నదిలోనూ స్నానాలు చేయాలా. అంత రిషిల తరను, మునివర్గల తరను ఆశీర్వాదం తీసుండ్రా అని చెప్పి పంపించునంట కైకేయి అమ్మ. అதாவது అన్ని నదిలో స్నానం చేయాలా. అన్ని రిషుల దగ్గరను, మునివర్గల దగ్గరను ఆశీర్వాదం తీసుకొని వనవాసం ముడించి రా అట్లా అని చెప్పి పంపిస్తారంట. ఆ మరి ఈయన ఒక తావు కొంచెం దినాలు ఉంటారు ఓ తావులో, మళ్ళీ ఇంకో తావు అట్లా పోతా ఉండారు. ఆ మారి పొయ్యేటప్పుడుదా ఒకసారి జడాయిని చూస్తారు. జడాయిని మా కూడనే ఉండండి అట్లా అని రాముల వారు అడుగుతారు. ఆయనను సరిని ఉంటారు. దాని మళ్ళగా సీతమ్మని రావణుడు వచ్చి తూకుని పోతాడు. రావణుడు తూకుని పోతాడనేదాన్ని జడాయు చూసేస్తారు. ఆయన వాడు కూడా పోరాడి పోరాటంలో ఆయన పడిపోతారు. ఆయన ఈమె క్రియైகள் అంతిమ కార్యాలు మొత్తాన్నిను రాముల వారే చేసి పెడతారు. ఇదింతా మనం ముందే చూసిమి. ఆ జడాయుదా చెప్తారు. ఈ మారి లంక రాజు అయిన రావణేశ్వరుడుదా సీతమ్మని తూకుని పోయినారు అని చెప్తారు కదా! ఇప్పుడు లంగాకు ఎవరినైనా పంపించి తూదువన్‌గా పంపించాల. ఎవరిని పంపించేది అట్లా అనేసి వీళ్ళందరూ చేరి మాట్లాడతారు. అప్పుడు హనుమన్ని పంపిస్తాము అట్లా అంటారు. హనుమను పోతారు. లంకకు పోతారు. అక్కడ పోయినవనక సీతమ్మని వెతుకుతారు. కంట్ల దొరకలేదు. నిండ దూరం చూసేసి వనాగా చూస్తే అశోకవనంలో ఉండారు. ఆయన హనుమన్నొచ్చి సీతమ్మ దగ్గర తనని అరిముఖం చేసుకుంటారు. భయపడకండి. నేనొచ్చి రాముల వారికి తూదువను కదా! నేను వచ్చిండాను. అట్లా అని వివరమన్నీ చెప్తారు.
అది ఆ విషయాలు మొత్తం నడుస్తుంది. దాని మళ్ళా హనుమనొచ్చి అక్కడ కొంచెం అమకలం చేస్తారు. అప్పుడుదానే రావణుడిని చూడనిమాలని ఊరికనే ఉంటిమంటే ఎవరు సడ్డ చెయ్యరు. దానించి కొంచెం వించేది, చేసేది ఇంటారు. అప్పుడు అక్షయ్ కుమారుడు వస్తాడు. వాడు నిండా పెద్ద జగడం వేస్తాడు. దాంట్లో అక్షయ్ కుమార్‌ని ఈయన వెట్రికొంటారు. వాడు అక్షయ్ కుమారుడు సచ్చిపోతాడు. దాని మళ్ళా కోపమొచ్చి కావలాలిగళంతా హనుమన్ని పిలుచుకొని పోయి రావణేశ్వరుడి దగ్గర నిలిపి, ఈ కోతి వచ్చి అట్టగాసం చేస్తాంది అట్లా అనేసి చెప్తారు. అప్పుడుదా రావణుడు అడుగుతారు. "నువ్వు ఎవరు? నువ్వెందుకు ఈ మారి చేస్తావు?" అట్లా అని అడిగితే, అప్పుడు ఈయన చెప్తారు, "రాముల వారికి తూదువనగా నే వచ్చిండాను. ఆయన సమాధానంగా పొడుస్తాం" అట్లా అనేసి అడుగుతారు. సీతమ్మని పంపించేయమంటారు. అట్లా అనే వివరాన్ని చెప్తారు. రావణేశ్వరుడికి కోపం వస్తుంది. "అదింతా ముడీదు. జగడం వేసానికి కూడా నేను తయారుగా ఉండాను. మొదలు ఈ కోతిని చంపేయండి" అట్లా అనేసి అక్కడ ఉండే కావలాళి దగ్గర చెప్తారు. అప్పుడు విభీషణుడిదా లేసి "అన్నా మీరు చేసేది తప్పు. ఇది మరి చెయ్యకూడదు. ఒక తూదువనుగా వచ్చిన వాడిని చంపేదానికి ఉరిమె లేదు. దాని నుంచి ఆ మారి చెయ్యకండి" అట్లా అని చెప్పి అడుక్కుంటారు. విభీషణుడు అడిగినవనగా రావణుడు సరి అట్లా అని చెప్పి హనుమన్నుடைய వాల్‌ల నిప్పు పెట్టేయండి అని చెప్పి పంపిస్తారు. దాని వనగల లంగా దహనం నడుస్తుంది. లంగా దహనం నడుస్తుంది. ఆయన వచ్చి అశోకవనం మట్టుం ఉడిచేసి మిగతా తావులు అన్నీ నింపి పెట్టేస్తారు. రావణుడికి నిండా కోపం వస్తుంది. ఓ చిన్న కోతి ఎంత చేస్తాంది అట్లా అని నిండా కోపం వచ్చి సరే మనం పోరు పురింజే కావాలా అట్లా అనే తీర్మానానికి వచ్చేస్తాడు. అదే మాదిరి అట్లే కొంచెం దినాల్లోనే ఆ ఇలంగైని దేవలోకంలో ఉండే విశ్వకర్మని పెట్టి సరి చేసుకునేస్తాడు. పాత మరియే లంగయ్య అయిపోతుంది. దీని మళ్ళే ఇది అన్నీ ముడించుతుంది. దీనికి వనక ఒక దినం పోర్దా అట్లా అనే తీర్మానం అవుతుంది. ఆ మారి అయ్యేటప్పుడు విభీషణరొచ్చి రావణుడికి బుద్ధి చెప్తారు. "అన్నా మీరు చేసేది అన్నీమే నిండా తప్పునా. ఇప్పుడొచ్చి రామర్‌గా వచ్చుండేది భగవంతుడు. ఆయనదా రామ్మోగర్‌గా అవతారం చేసి వచ్చిండారు. ఆయన తోడ మీరు పగై చేసేది సరికాదు. ఇక్కడ మీరు సీతమ్మ ఎవరనేదే మీకు తెలియకుండా సిర ఎత్తి పెట్టిండారు. ఆ సీతమ్మ వచ్చి లోకమాత. లోకానికే తల్లి ఆమ. ఆ తల్లిని పోయి మీరు తప్పైన ఒక ఆశలో సిరై పెట్టిండారు. ఇదింత తప్పునా? మీరు చేసేది తప్పు. మీరు పొయ్యే దోవను తప్పు. మీరు ఈ మారి చెయ్యకండి. దయచేసి ఇప్పుడావదు సీతమ్మని పిలుచుకొని పోయి రాముల వారి దగ్గర ఉడిచేసి సమాధానంగా అయిపోయాడండి. దాని వనగా ఖండిపుగా రాముల వారు మిమ్మల్ని మన్నిస్తురు. ఈ ప్రయత్నానికి మీరు దోవ చెయ్యండి. ఇంకను పోరంతా చెయ్యకండి. ఇట్లా మించి పోరు చేసిరి అట్లా అనంటే మన లంగనే అழிంచిపోడ్చును. అట్లని ఎంతనో పొరుమగా, నిదానంగా చెప్తారు. ఆయన ఒక మహానుభావుడు. నిండా మంచి గుణాలు నిరంజిన వాళ్ళు. మంచి మనిషి. ఎప్పుడు చూసాను రామనామ జపంని చేస్తా ఉండేటాయనదా విభీషణర్. ఎంతనో బుద్ధి చెప్తారు. దాన్ని ఎవ్వరు ఏర్చుకోలేదు. అందరికీ కోపం వస్తుంది. అందరికీ కోపం వస్తుంది. ఓరి ఏం బదులు చెప్పకుండా ఉండారు. అంటే రావణుడికి నిండా కోపం వచ్చేస్తుంది. ఈ నువ్వొచ్చి ఈ లంక నుంచే బయట పోయిడు. ఇంకమే ఇక్కడ ఉండనే ఉండక నువ్వు రామరుగుదా విశ్వాసంగా మాట్లాడతావు. ఇక్కడ ఉండావు. ఇక్కడ ఉండుకుని రామరు పక్క మాట్లాడుతా ఉండావు. నువ్వు ఇక్కడ ఉండనే ఉండగా నువ్వు బయట పో. లంకని విడిచి నువ్వు బయట పోయాడు అనేసి నిండా కోపంగా తిడతాడు. రావణుడు తిట్టినవనగా ఈయనకు మనసు కష్టమైపోతుంది. ఈయన మాట విని దాంట్లో ఒక నలుగురు వాళ్ళు ఈయన కూడా ఉండేటి ఉండారు. ఆ నలుగురు వాళ్ళని పిలుచుకొని వానవీధి దోవగా వాళ్ళు లంకాలోంచి బయలుదేరి ఈ సేదుక్కరే తిరుపులాని అట్లానే దివ్య దేశానికి వచ్చి చేరిపోతారు. ఆ తావులద రాముల వారు వానర సేனைகள் సుగ్రీవుడు
లక్ష్మణరు, రాములవారు అందరూ అక్కడ ఉండారు. ఆ తావుకొస్తారు. అక్కడ దండిగా కోతిలుంది. ఆ కోతిల దగ్గర ఈయన చెప్తారు. ఈ మారి రాముల వారే చరణం అట్లా అనేసి నేనొచ్చిండాను. నేనొచ్చి రావణేశ్వరుడికి తంబుడు. ఆయన చేసిన పనింతా నాకు పెట్టలే. దానివల్లేంచి నే అక్కడేంచి పోరుదా వేరే తీర్మానం లేదు నేసినారు మా యన్న. నేను అక్కడేంచి నేను వచ్చేసిని. నాకు తప్పు దోవలో పోయేదాని కోసరం పోరు చేసేదాంట్లో నాకిష్టం లేదు. అట్లా అని అంత వివరం చెప్తారు. వివరం చెప్పిందని ఆ కోతిలి పోయి రాముల వారి దగ్గర చెప్తుంది. ఈ మాదిరి విభీషణరొచ్చి మీరే చరణం నేసి వచ్చిండాను అని చెప్పమంటా ఉండారు అట్లా. అప్పుడు రాముల వారు అందరి దగ్గరను వాళ్ళ అభిప్రాయం ఏమి అట్లా అని అడుగుతారు. అప్పుడు కోతిలంతా ఏం చెప్తుందంటే "వద్దు వద్దు వాళ్ళని మనతోడ చేర్చుకోనే కూడాదు. ఏలంటే వీళ్ళనింత నమ్మనే మాలదు. ఓవేళ మన తావునెంతాను, మన సేననెంతాను చూసేదానికోసరం ఎంత వాళ్ళుండారు, ఎట్లా ఉండారు, ఆ ఎదిరి వాళ్ళుடைய ఏమేమి సమాచారం అని తెలిసిన దానికి కూడా వాళ్ళు ఆ మారి పంపించుండొచ్చు. నమ్మకండి. వద్దు వీళ్ళని చేర్చుకోవద్దు అట్లా అనేసి వానర సేనగలంతా చెప్తుంది. అప్పుడు సుగ్రీవుడు ఏం చెప్తాడంటే, వాడు అన్నని విడిచేసి వస్తాడు. వాడిని చేర్చుకోవద్దు అనేసి సుగ్రీవుడు చెప్తాడు. అందరూ చెప్తాండారు. హనుమనొచ్చి గమ్మునుండారు. అప్పుడు రాముల వారు హనుమన్ని పిలిచి, "నువ్వేం చెప్తావు?" అట్లా అని అడుగుతారు. లేదు లేదు స్వామి. నేను ఆహ్, లంకకు పోయి ఉండంగా అందరి ఇల్లును వేర మారి ఉండింది. అంటే విభీషణుడి ఇల్లు మట్టుం వేరగా తనీగా ఉండింది. అక్కడించి ఎప్పుడునూ రామనామ జపం వింటా ఉండింది. ఆ ఇలంగ ఇల్లనే ఆ ఒక ఇల్లుగా మారుబట్టు ఉండింది. నాకే ఆశ్చర్యంగా ఉండింది. అదే మాదిరి దైవీహంగా ఉండింది ఆ ఇల్లు. అదే మాదిరి నన్ని చంపు అట్లా అనేసి రావణుడు చెప్పినప్పుడు కూడా విభీషణుడుదా తూదుగా వచ్చిన వాళ్ళని చంపకూడదు అనేసి చెప్పినారు. అది అన్నీ చూసేటప్పుడు ఆయన మంచి ఆయనందా నాకు పడతాంది. అట్లా అనేసి హనుమని చెప్తారు. అప్పుడు రాముల వారొచ్చి ఏం చెప్తారంటే, మీరందరూ ఒకటి తెలుసుకోండి. ఏమింటే నా గుణం ఏమింటే, ఎవరు ఒకరు శరణాగతి అట్లా అని వచ్చి నా దగ్గర వచ్చేస్తారో, దాని వెనక వాళ్ళని నేను విడిను. వాళ్ళే విడిస్తే కూడా నేను విడిను. నేను వాళ్ళని గట్టిగా పట్టుకుంటును. వాళ్ళు కాపాడేది నా ఒక కడమైగా నేను తలుస్తును. అదిదా నా ఒడ గుణం. అట్లా అని చెప్పి వివరం చెప్పేసి వాళ్ళని పిలుచుకోరండి. అట్లా అనేసి చెప్తారు. అనగా వానరసేన అంతా పోయి విభీషణుడిని పిలుచునొచ్చి రాముల వారి దగ్గర విడుస్తారు. రాముల వారి దగ్గర విడిచిందని ఆయన నిండా సంతోషపడతారు. మీరు ఎట్లా మించిన భక్తిమాన్, ఎంత ఒక మహానుభావన్. మీరొచ్చి మాకు కూడా చేరింది. మాకు నిండా నిండా సంతోషం. అట్లా అని చెప్పి ఆయన్ని ఆలింగనం చేసుకొని, ఆయన వచ్చి శరణాగతి చేసిన తోడతనే లంకకు రాజుగా విభీషణుడికి పట్టం కట్టేస్తారు. పట్టాభిషేకమే చేసేస్తారు రాముల వారు. లక్ష్మణురును, రాముల వారును చేరి విభీషణుడికి పట్టాభిషేకమే చేసి పెట్టేస్తారు. ఇంకా పోరే నడిలేదు. అంటే కూడా ఈయనదా లంకకు చక్రవర్తి అట్లా అనేసి పట్టం కట్టేస్తారు. అంత అళవుగా ఆ శరణాగతి చేసేటప్పుడు ఆ ఒక సంతోషం రాముల వారికి, దానికి అప్పటికప్పుడు అన్ని పలన్నీ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఈ తిరుపుల అనే ఊరిని గురించి కొంచెం చూస్తామా? ఈ తిరుపుల్లాని అట్లనే ఊర్లదా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం అట్లనే యాగాన్ని చేస్తారు. ఆ యాగం చేస్తే బిడలు లేని వాళ్ళకి బిడలు పుట్టును అనేది ఐదీకం. ఆ యాగాన్ని తిరుపులానిలో చేసి దేవుడు ప్రసాదమే ఎత్తునొచ్చి ఇస్తారు ఆయనకు. ఆ ప్రసాదాన్ని కౌసల్య, కైకేయి, సుమిత్రే ముగ్గురు ఆ పాలు పాయసాన్ని తాగుతారు. దాని మూల్యంగా దాని వెనకద రాముల వారు, భరదర్, లక్ష్మణర్, శత్రుఘ్నర్ నలుగురు బిడలుగా ఆయనకు పుడతారు. దాని వెనక కథ మనకు తెలుసును. ఆహా! ఈ ఇంత పెద్ద విషయాలు నడిచిందన్నీ ఈ తిరుపులానిలద.
ఈ తిరుపులానిల నేటికి కూడా పాల్పాయసం నైవేద్యం చేసి, ఆయన్ని ప్రార్థన చేసి దండం పెట్టుకుంటే, బిడలు లేని వాళ్ళకు బిడలు కలిగిస్తురు. అట్లా అనేది నేటికి అక్కడ ఉండే ఐదీగమంట నేటికిని నడుస్తాదా ఉండింట ఆ తిరుపులాని దివ్య దేశంలో. ఇది ఇంత నడుస్తుంది. దాని వెనక విభీషణుడిని ఆయన అడుగుతారు. ఇప్పుడు వచ్చి జగడాల ఆరంచి కావాలా, వేరే దోవ లేదు. అప్పుడు జగడం నడియాలంటే, ఈ పక్క ఇంచి మనమందరం అట్టి పక్క పోయిదా జగడం వెయ్యాలా? ఈ కడలిని ఎట్లా కడందేది? ఎట్లా దీన్ని ఇట్లా ఇంచి బయట ఆ పక్క పోయేది? ఏమి చేసేది? అట్లా అనేసి విభీషణుడి దగ్గర ఆలోచన అడుగుతారు. ఆయన చెప్తారు. సముద్రరాజన్ని శరణడంజండి. ఆయన మనసు పెడితే అన్నీ నడుచును అంటారంట. విభీషణుడు రాముల వారికి చెప్తారంట. సముద్రరాజన్ని శరణాగతి చేస్తారంట రాముల వారు. ఇది ఒక మిగపెరియ విషయం. మనం అందరం భగవంతుణ్ణి శరణాగతి చేసి మనం అదిదో చూసిందాం. ఎంతనో ఆచార్యులు, ఎంతనో మునివర్గులు ఎందరో వాళ్ళు శరణాగతి చేసినారు. ఇప్పుడు మనం చూసేదిను విభీషణ శరణాగతిత. ఇంత చేసేటప్పుడు ఆ భగవంతునిదా అందరం చేస్తాము. భగవంతుడే ఒక శరణాగతి చేసినారు అనే విషయాన్ని ఈ ఒక విషయం మూల్యంగా మనం తెలుసుకుంటాం. విభీషణర్ చెప్తారు. విభీషణర్ చెప్పినారు అనే దానికోసం రాముల వారు సముద్రరాజుని శరణాగతి చేసి వనక ఆయనోడ ఒత్తుడైపు మూల్యంగా సేదు పాలెం అమర్చుతారు. అది అన్నీ అమర్చి దాని వెనక జగడాలు నడుస్తుంది. ఇది ఇంత పోతుంది. ఇప్పుడు ఈ సేదు పాలెం అమర్చి వానరాలతో పోయి రావణేశ్వరుడితోడ జగడానికి పోతారు. దాంట్లో వెట్రివాహై సూడుతారు రాముల వారు. అది అన్నీ అయిపోతుంది. దాని వలన విభీషణుడు అక్కడ రాజుగా అయిపోతారు. రాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మ ఇంకా వానర సేనగల అందరూ చేరి అయోధ్యకి తిరిగి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళకు పట్టాభిషేక ఏర్పాటు నడుస్తుంది. ఆ పట్టాభిషేకానికి విభీషణుడిని పిలుస్తారు. విభీషణుడును వస్తారు. ఇప్పుడు పట్టాభిషేకం నడిచి అయిందోనే అందరికి పరిసు పొరుட்கள் ఇస్తారు. అందరికీ பரிசு பொருட்கள் ఇస్తా ఉండంగా విభీషణరుடைய వాய்ப்பு వస్తుంది. విభీషణరు ఆశ్చర్యకరమైన పరిసుని ఇస్తారు. ఎవరుమే ఎదురు చూడల ఆ పరిసు ఇస్తారంట. అది ఏమి అట్లానంటే రాముల వారికి కులదేవుడు శ్రీరంగం రంగనాథ స్వామి. ఆ రంగరాజుడు విగ్రహాన్ని పెట్టిదా వాళ్ళందరూ వాళ్ళు పూజ చేస్తారు. ఈ విభీషణుడుకు ఆయన రంగరాజుడు ఆయన పూజ చేసే ఆ విగ్రహాన్నే పరిసుగా ఇచ్చేస్తారు. ఎట్లా మించిన విషయం. ఆయన ఒక కులదేవుడు, రాముల వారికి కులదేవుడు. ఆ కులదేవుడిని వాళ్ళు దినము నిత్యము పూజ చేసే విగ్రహం. ఆ విగ్రహాన్నియే విభీషణుడికి పరిసుగా ఇస్తారంటే అది ఎంత పెద్ద విషయం. అంతటికి కారణం ఆయన చేసిన చరణాగతిద. ఆ చరణాగతిని పోయి భగవంతుడు పాదాలని గట్టిగా మనం పట్టుకుంటేమింటే ఆయన ఏమి కావాలన్నా ఆయన ఏమి తలుస్తారో వాళ్ళ వాళ్ళ గుణాలకు వాళ్ళ వాళ్ళ కర్మాలని పెట్టి వాళ్ళుடைய అనుష్ఠానాల్ని పెట్టి ఆయన అంత అనుగ్రహం చేస్తారంట పెరుమాళ్. ఆ చరణాగతిని ఎట్లా చేయాలంటే ముళ్ళు మనసుతో, ముళ్ళు ఈడుపాడుతో, విశ్వాసంతో నిన్ని తప్పితే నాకు వేరే ఏ గతి లేదు. నువ్వేదా నన్ను కాపాడాలా. అట్లా అనేసి నీ పాదాన్ని నేను పెట్టుకుంటాను అని భగవంతుడయ్య పాదార విందాల్ని మనం గట్టిగా పట్టుకోవాలంట. పట్టుకునేది మట్టుం కాకుండా నిత్య అనుష్ఠానాల్ని అన్నీ చెయ్యాలంట. ఆచార్యర్ మూల్యంగా పంచ సంస్కారం చేసుకోవాలా. ఆయన చెప్పే మంత్రోపదేశాన్ని దినము ధ్యానం చెయ్యాలా. నిత్య అనుష్ఠానాల్ని చెయ్యాలా. గుడిలకు పోవాలా. గుడిలో వచ్చి దేవుడు కైంకర్యం దండిగా చెయ్యాలా. అడియారుಗಳ మీద నిండా అన్బు చూపించాలా. వాళ్ళ దగ్గర కొంచెం కూడా కోపంగానో తప్పుగానో నడుచుకోకూడదు. మొదల మన గుణాలనింత మనం మార్చుకోవాలి. ఇదిదా నిండా చరణాగతి అంటే ముఖ్యమైన విషయం. మన గుణాలంతా మార్చుని
கோபம், வேகம், துரோகம் ఈ எண்ணங்கள் తప్పైన ఇదంతా మనల్ని ఉడిచేవారు. ఇది మట్టు కాకుండా శరణాగతి చేసేటప్పుడు దేవుడు ఏమేమి అనుగ్రహిస్తాడు అని చెప్తారు ఆచార్యులు. ఏమేమి చెప్తారంటే, మన కర్మ వినేகள்ని తీర్చునంట, வாழ்க்கையுடைய போக்குனியே మార్చునంట. పితృశాపం, పితృదోషం, శాపమంతా తీర్చునంట. అనగా మనమల్ని మంచి దోవల వழி நடத்தி పిలిచిని పోతుడంట పెరుమాళ్ళు. ఇది అన్నీ చేసి ఇప్పుడుండే வாழ்க்கைకి దీనింత ఇచ్చేసి, మన வாழ்க்கை முடிஞ்சினவனగా మనకు మోక్షాన్నే ఇస్తుడంట పెరుమాళ్. ఇదిదా మనం శరణాగతి చేసేదానియుடைய పలన్. ఆ మాదిరి పరిపూర్ణ పలన్ దా విభీషణర్ పొందుకున్నారు. ఆయన కులదేవుడినే ఈయనకు పరిసుగా ఇచ్చినారు. అంత భాగ్యం చేసినారు విభీషణుడు. ఇది అన్నినుమే ఈ పెన్ పిళ్ళై రామానుజర్ ధర చెప్తుంది. ఇట్లా నడిచింది. విభీషణర్ ఇట్లంతా నడుచుకున్నారు. ఆయనకు తన కులదేవుడినే పరిసుగా ఇచ్చినారు. ఆ మారి ఈ తిరుక్కోళూరులో ఉండే పెరుమాళ్ళని నే శరణடைஞ்சிతినా. నేను ఆ మారి మనసు, విశ్వాసం, నమ్మకం అట్లా పెడితినా పెరుమాళ్ పైగా. లేదే స్వామి, ఆ వైతమానిది పెరుమాళ్ నన్ను కాపాడుతురు అట్లన్న ఎண்ணం నాకు ఉనిందా, ఆ నమ్మకం ఉనిందా, ఆ విశ్వాసం ఉనిందా, ఏదీనుమే లేదే స్వామి. ఈ మారింత నేను నడుచుకోకుండా ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి, నేను ఒక ముసలి పుழுకకి సమానం స్వామి. దానించి ఎక్కడ ఉంటేనో దాని నుంచి ఏ ప్రయోజనం లేదు అట్లా అనేసి రామానుజర్ దగ్గర వరుత్తంగా చెప్తుందింట ఆ పెన్పిల్. ఇది అన్నీ వింటా ఉండారు రామానుజర్. ఆయనకు తెలుసును కదా, ఇప్పుడు నడిచింది మొత్తం విషయాలను ఒక్కొక్కంటి ఒక చిన్న విషయంలోంచి పెద్ద విషయంలోంచి అన్ని విషయాలను ఎవరు కూడా ఉన్నారైనా లక్ష్మణర్‌గా రాముల వారి పక్కననే ఉన్నారు. ఒయిటొయిటిన ఆయన ముందరికలదా నడుస్తాంది. ఆయనందా కూడనే ఉండారు. ఇది అన్నీ ఆయనకు గమనం వస్తాందింట. ఆయనను విభీషణుడిని గురించి తలుస్తా ఉండారంట. అదింత తలిచేసి ఈ పెన్ పిల్లైని తలుస్తారంట. విభీషణ శరణాగతిని ఎంత పెద్ద విషయాన్నియో ఈ అమ్మ చెప్తాందే. ఈ అమ్మకు తెలియని విషయాలే లేదు మారింది. అట్లా అని ఈమెకు భారతం తెలుస్తుంది, రామాయణం తెలుస్తుంది, భాగవతం తెలుస్తుంది, ఆళ్వార్‌గళందరినీ తెలుసండి. ఈమెకు తెలియని విషయమే లేదు మారింది అనేసి సంతోషంగా పెన్ పిల్లైని గురించి ఆనందంగా తలుస్తారంట. ఎంత మంచి గుణం ఈమెకు. అన్ని మంచి గుణం ఉంటే కూడా నాకేం తెలీదు. నేను ఓ ముసలి పుడకకి సమానం అని తనమల్ని ఎంత తాழ்த்தி చెప్తుంది. అట్లా అని ఆశ్చర్యంగా ఆయన ఆ యమ్మని చూస్తా ఉండారంట. మనం గూడా మన ఇప్పుడుండే வாழ்க்கையிலே పెరుమాళ్ళని శరణాగతి చేసి, నామజపం చెప్పి, ఆయనకు పెట్టిన మారి నడుచుకొని, ఆయన పాదార విందాలన గట్టిగా పట్టి శరణాగతి చేసి, మనము పెరుమాళ్ కూడా ఉండేదానికి ప్రయత్నంಗಳು చేస్తామా. జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః.